నిన్నటితో ఖరారైపోయాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నైపై 27 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్లో 4వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ సీజన్లో మిగిలి ఉన్న 2 మ్యాచ్లు ఈ రోజుతో ముగుస్తుంది. అయితే ఈ రోజు జరిగే ఈ 2 లీగ్ మ్యాచ్లు కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్, సన్ రైజర్స్ వర్సెస్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ 2 మ్యాచ్లలో గెలుపును బట్టి క్వాలిఫై ఫస్టులో తలపడే జట్టు ఏదో తెలుస్తుంది. ఇక ఇప్పటికే కేకేఆర్ మ్యాచ్లో ఓడినా, ఒకవేళ గెలిచినా క్వాలిఫైర్ ఫస్టులో తలపడనుంది. ఇకపోతే ఆర్సీబీ 14 పాయింట్లు ఉండడంతో ఆ జట్టు మొదటి క్వాలిఫైర్ కోసం పోటీలో లేదు. దీంతో రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ 2వ స్థానం కోసం అయితే ఈ రోజు పోటీ పడుతున్నాయి. అయితే మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సన్ రైజ్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక గెలిస్తే 17 పాయింట్లతో 2వ స్థానానికి చేరుకుంటుంది. ఇదిలా ఉంటే ఇదే రోజు రాత్రి జరిగే 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్లో కోల్కతా వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోవలసి ఉంటుంది. అయితే ఒకవేళ గనుక రాజస్థాన్ గెలిస్తే నేరుగా 2వ ప్లేస్లో ఉంటుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్ పంజాబ్పై గెలిచినా కూడా 3వ స్థానంలోనే ఉంటుంది. అయితే కేకేఆర్ ఇప్పటికే 19 పాయింట్లలో కేకేఆర్ పాయింట్ల టేబుల్కి మొదటి స్థానంలో ఉండి మొదటి క్వాలిఫై యొక్క అర్హతను సాధించింది. దీంతో ఈ రోజు రాజస్థాన్ గెలిస్తే ఆ జట్టుతో మొదటి క్వాలిఫైలో తలపడనుంది. ఇక ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో ఎలిమినేట్ మ్యాచ్లో తలపడనుంది. అయితే ఈ 2 టీంలో గెలిచిన జట్టు మొదటి క్వాలిఫైర్లో ఆడిన జట్టుతో తలపడనుంది. అక్కడ గనుక గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. అంటే ఈ రోజు ఎస్ఆర్హెచ్ పంజాబ్పై గెలవాలి, అలాగే రాజస్థాన్ కోల్కతాపై ఓడాలి. అప్పుడు మొదటి క్వాలిఫైర్కి సన్ రైజర్స్ చేరుకుంటుంది. అలా లేదంటే సన్ రైజ్ థర్డ్ ప్లేస్లో ఉండి ఎలిమినేటెడ్ మ్యాచ్లో ఆర్సీబీతో తలపడనుంది.